గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు శ్రీనేని. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ అవతరణ వేడుకలను అద్భుతంగా చేయాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. తెలంగాణ జాతీయ గీతాన్ని స్వరపరచడానికి ఇప్పటికే కీరవాణితో చర్చలు జరిపారు. తాజాగా రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాధేశంతో రేవంత్ రెడ్డి చర్చించారు. పలు నమూనాలు పరిశీలించిన సీఎం రేవంత్ ఒకటి ఫైనల్ చేశారు. తుది నమూనాపై రేవంత్ పలు సూచనలు చేశారు. తెలంగాణ పాలిటిక్స్లో ఫోన్ ట్యాపింగ్ కేసు పెను దుమారం రేపుతోంది. గత ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశామని పోలీస్ కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రతిపక్షాలపై సైబర్ దాడి చేశారని ఫైర్ అయ్యారు. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీసీపీ ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టే దీనికి నిదర్శనమన్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ను సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్న కేసీఆర్ ఏ పదవికి అర్హుడు కాదని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ను అరెస్టు చేసి విచారించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ని చీఫ్ ఇంజనీరింగ్ బృందం పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలోని 6 సభ్యుల బృందం మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించింది. బ్యారేజీపై కుంగిన వంతెన, 7వ బ్లాక్లో దెబ్బతిన్న పియర్స్ను పరిశీలించి కుంగుబాటుకు గల కారణాలపై బృందం ఆరా తీసింది. మేడిగడ్డ బ్యారేజీలో ఇటీవల ఏర్పడిన బొరియ ప్రాంతంతో పాటు కుంగిన పిల్లర్స్, గేట్ల స్థితిగతులను చీఫ్ ఇంజనీరింగ్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. అటు మేడిగడ్డ బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతంలో ఉన్న తాజా పరిస్థితులను గమనించారు. బ్యారేజీలోని 15 నుంచి 21వ పిల్లర్ల గేట్ల వద్ద ఇసుక మేటలను, గేట్లు రిపేరీ పనులను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం చేసిన సూచనల మేరకు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పనులను పర్యవేక్షించేందుకు చీఫ్ ఇంజనీర్ అనిల్ కుమార్ నేతృత్వంలో దాదాపు 6 ఇంజనీర్ల బృందం అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు గేట్లను గ్యాస్ కట్టర్తో కట్ చేస్తున్నారు. ఆ పనులన్నింటినీ ఇంజనీర్ల బృందం పరిశీలించింది. బ్యారేజీ దిగువన నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్న బ్లాకుల పనులను కూడా పరిశీలించారు. వర్షాకాలం రానుంది, పెద్ద ఎత్తున వరదలు వచ్చే అవకాశం ఉంది. ఆ లోపే అక్కడ తాత్కాలిక మరమ్మత్తు పనులన్నీ పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు ఇంజనీరింగ్ అధికారులు. ఆ మేరకు ఎంత స్పీడ్గా పనులు జరుగుతున్నాయనేది ఇంజనీరింగ్ బృందం పరిశీలిస్తుంది. ప్రాణహిత, గోదావరి నదుల్లో ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రవాహాన్ని తట్టుకునే విధంగా తాత్కాలికంగా చేపట్టిన మరమ్మత్తు పనులన్నీ పటిష్టంగా ఉండాలని, ఎలాంటి అవాంతరాలు లేకుండా పనులన్నీ పూర్తవ్వాలని ఇంజనీరింగ్ బృందం సూచించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. జూన్ 2న ఉదయం గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారన్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. జూన్ 2న జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 2 రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ట్యాంక్ బండ్పై కళారూపాల కార్నివాల్ ఉంటుందని పేర్కొంది. 5,000 మంది శిక్షణ పోలీసులు బ్యాండ్ ప్రదర్శన చేస్తారన్నారు. ట్యాంక్ బండ్పై హస్తకళలు, చేనేత కళల స్టాళ్లు, స్వయం సహాయక బృందాల స్టాళ్లు, నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాళ్లు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పిల్లలకు క్రీడలతో కూడిన వినోదశాలలతో పాటు బాణాసంచా, లేజర్ షో ఈవెంట్ ఉంటుందని వెల్లడించారు. కాగా పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో అవతరణ దినోత్సవ వేడుకలకు సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని చీఫ్ గెస్ట్గా పిలవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సోనియా గాంధీ వస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. తెలంగాణలో మందుబాబులకు శుభార్త చెబుతూ కొత్త రకం బ్రాండ్ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో మద్యం ప్రియులు ఎక్కువగా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే బీర్ల కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ మధ్య బీర్ల కొరత ఏర్పడిందని వార్తలు వస్తున్న తరుణంలో ప్రభుత్వం కొరతను నివారించేందుకు బీర్ల సరఫరాను పెంచాలని నిర్ణయించింది. కొత్త బ్రాండ్లను సప్లై చేసేందుకు అనుమతులివ్వాలని డిసైడ్ చేసింది. ఈ క్రమంలోనే న్యూ బ్రాండ్ బీర్లను అందించేందుకు సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థ తమ బీర్లను రాష్ట్రంలో సరఫరా చేసేందుకు దరఖాస్తు చేసుకుంది. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా తమ బ్రాండ్ బీర్లను విక్రయించేందుకు సోమ్ సిద్ధమైంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీర్ల కొరత ఏర్పడిందని, సరిపడినన్ని బీర్లు అందుబాటులో ఉండటం లేదని పలు ఫిర్యాదులొచ్చాయి. ఈ మధ్యనే మంచిర్యాల జిల్లాలో తాగుబోతుల సంఘం నాయకుడు తమకు కావలసిన మద్యం అందుబాటులో ఉంచడం లేదని జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం బీర్ల సరఫరాను పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలో మాదిరిగా కొత్త రకం మద్యం సరఫరా చేసేందుకు పర్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లిక్కర్ సరఫరాలో కీలక మార్పులు తీసుకొచ్చి కొత్త మద్యం పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మందుబాబుల దాహార్తిని తీర్చేందుకు కొత్త రకం మద్యాన్ని తీసుకురావాలని బీర్ల సరఫరాకు అనుమతులు మంజూరు చేసింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ కేసులో రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్తో మరోసారి దర్యాప్తు బృందం స్పీడ్ పెంచింది. ఇప్పటి వరకు పోలీసుల చుట్టూ తిరిగిన కేసు ఇప్పుడు రాజకీయ నేతల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఫోన్ ట్యాప్ కేసులో అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం. టాస్క్ ఫోర్స్ ముసుగులో తాను చేసిన అక్రమాలను పోలీసుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. ఎవరి ఆదేశాలతో పనిచేశారు, ఏం చేశారు అనే అంశాలన్నీ తన వాంగ్మూలం ద్వారా బయటపెట్టినట్లు తెలుస్తోంది. రాధాకిషన్ రావు ముఖ్యంగా 2 రకాల అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీల డబ్బును ఎక్కడికక్కడ పట్టుకోవడం, బీఆర్ఎస్ నేతల డబ్బులను ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వ వాహనాల్లో తరలించడం వంటి పనులు చేసినట్లుగా చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు సేకరించిన సమాచారం మొత్తాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు చేరవేసేవాడని సమాచారం. ఎవరు ఎక్కడి నుంచి ఎంత మొత్తాన్ని ఏ రూట్లలో డబ్బును తరలిస్తున్నారన్న విషయాలను ప్రణీత్ రావు ట్యాపింగ్ ద్వారా సేకరించేవాడు. ఆ సమాచారాన్ని ప్రభాకర్ రావుకు చేరవేసేవాడు. పోలీసుల వాంగ్మూలంలో రాధాకిషన్ రావు చెప్పినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జరిగిన పరిణామాలు రాధాకిషన్ రావు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఐజీ ప్రభాకర్ రావు ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం. దీంతో పాటు మునుగోడు ఉప ఎన్నికపై కూడా కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు రాధాకిషన్ చెప్పినట్లు సమాచారం. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచాక ఎలాగైనా బీజేపీని మునుగోడులో ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకిషన్ రావు చెప్పినట్లు చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ప్రభాకర్ రావు తనతో చర్చించినట్లు రాధాకిషన్ చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ ముఖ్య నేతలు పైలట్ రోహిత్ రెడ్డిని సంప్రదించారని, రోహిత్ రెడ్డి కేసీఆర్కు సమాచారం ఇచ్చారని చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీకి చెక్ పెట్టేందుకు వారికి సర్వేలెన్స్ పెట్టాలని ఎస్ఐబీకి కేసీఆర్ చెప్పినట్లు రాధాకిషన్ తన స్టేట్మెంట్లో చెప్పారని సమాచారం. కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిందని, ఫోన్ ట్యాప్ ద్వారా ఒక ఆడియో టేప్ను కేసీఆర్కు పంపించినట్లు రాధాకిషన్ తన స్టేట్మెంట్లో చెప్పినట్లు తెలుస్తోంది. ట్రాప్నకు ఒక రోజు ముందు ఫార్మ్ హౌస్లో కెమెరాలను ఫిక్స్ చేశామని, మరో 3 ఎమ్మెల్యేలను అందులో పాలు పంచుకోవాల్సిందిగా కేసీఆరే చెప్పారని తెలిసింది. ఆపరేషన్ మొత్తాన్ని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు చూసుకున్నారని రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారని తెలుస్తోంది. బిఎల్ సంతోష్ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. సంతోష్ను అరెస్టు చేసి లిక్కర్ కేసులో కవిత అరెస్టు కాకుండా కాంప్రమైజ్ అవుదామని కేసీఆర్ అనుకున్నారని చెప్పారు. కానీ కొంతమంది అధికారుల అసమర్థత కారణంగా సంతోష్ను అరెస్టు చేయలేకపోయామని రాధాకిషన్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. పలువురు అధికారులను కేరళకు పంపించిన ప్లాన్ సక్సెస్ కాలేదని, సంతోష్ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు చెప్పారని తెలుస్తోంది. కేసీఆర్తో ఉన్న అనుబంధం కారణంగా ఇంతకంటే ఎక్కువ విషయాలు తాను చెప్పలేనని స్టేట్మెంట్లో రాధాకిషన్ రావు పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పలువురు బీజేపీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాధాకిషన్ స్టేట్మెంట్లోని అంశాల ఆధారంగా దర్యాప్తు బృందం మరోసారి స్పీడ్ పెంచే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లాలోని తాజా హాలిడే బ్రేక్ఫాస్ట్ హోటల్లో అధికారులు తనిఖీలు చేశారు. స్టోర్ రూమ్లో ఫుడ్ కలర్స్ గుర్తించిన అధికారులు పూర్తి స్థాయిలో కుళ్ళిపోయిన కూరగాయలను వాడుతున్నట్లు గుర్తించారు. లేబుల్ లేని టీ పౌడర్, పురుగులు పట్టి పాడైన కుర్రలను అధికారులు గుర్తించారు. మేడ్చల్లోని తాజా హాలిడే బ్రేక్ఫాస్ట్ హోటల్తో పాటు వట్టినాగులపల్లిలోని ఫ్రీజామ్ రెస్టారెంట్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. కాలం చెల్లిన ఫుడ్ ఐటమ్స్తో పాటు కుళ్ళిన కూరగాయలు గుర్తించారు. చాలా రోజులుగా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన వెజిటేబుల్స్ ఉన్నాయి. కిచెన్లోనూ అపరిశుభ్ర వాతావరణం ఉంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా జరిపిన తనిఖీల్లోనూ కస్టమర్లను ఆందోళనకు గురిచేసే అంశాలు వెలుగు చూశాయి. ఫుడ్ సేఫ్టీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవీ పాటించడం లేదని గుర్తించారు. గ్రేటర్ పరిధిలోని అన్ని హోటల్స్లోనూ ఇదే పరిస్థితి ఉందన్న ఆరోపణలున్నాయి. కాలం చెల్లిన పదార్థాలనే వాడుతున్నారు. ఇక హోటల్స్లో ఫుడ్ సర్వీస్ చేసే వాళ్ళు, కిచెన్లో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా మెడికల్ సర్టిఫికెట్స్ లేని పరిస్థితి ఉంది. ఏ పరిస్థితుల్లో వారికి ఏవైనా అంటువ్యాధులు ఉంటే ఇతరులకు సోకే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. తాజాగా జరిపిన తనిఖీల్లో ఇదే అంశాన్ని అధికారులు గుర్తించారు. వాడలేని పరిస్థితుల్లో ఉన్న కూరగాయలనే వంటకాల్లో వినియోగిస్తున్నారు. ఇక కిచెన్, వాష్ ఏరియాలో పరిశుభ్రత గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అంటున్నారు అధికారులు. కిచెన్, వాష్ ఏరియాలో అపరిశుభ్రత ఎక్కువగా ఉంది. వాటర్ బ్లాక్ అయ్యింది. తీవ్రమైన దుర్వాసన వస్తుంది. ప్రజలకు ఆహార విషయంలో సేఫ్టీ ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే దాడులు నిర్వహిస్తున్నారు. మేడ్చల్, రంగారెడ్డి మాత్రమే కాకుండా ఖమ్మంలోని పలు హోటల్స్లో దాడులు నిర్వహించారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ ప్రథమ లక్ష్యంగా జీహెచ్ఎంసీ అధికారులతో పాటు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని హోటల్స్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నిజామాబాద్లో విమానాశ్రయ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. దశాబ్దన్నర క్రితమే ఎయిర్పోర్టుకు శ్రీకారం చుట్టిన పనులు మాత్రం నత్తనడకలా సాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో చేసిన ఆలోచన ఇప్పటికీ సర్వేలు, పరిశీలనలకే పరిమితమవుతుంది తప్ప కార్యరూపం దాల్చలేదు. నిజామాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ఊరిస్తుంది. ఏళ్లుగా ఎయిర్పోర్టు వస్తుందని జిల్లా వాసులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. దశాబ్దంన్నర నుంచి అదిగో ఇదిగో అంటూ ప్రచారమే తప్ప పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. సర్వే జరిగినప్పుడు, బృందాల పరిశీలనలకు వచ్చినప్పుడల్లా జిల్లా వాసుల్లో ఆశలు పెరగడం, మళ్లీ పురోగతి లేక నిరాశ చెందడం శరా మామూలే అవుతుంది. వరంగల్ ఎయిర్పోర్టులో కదలిక వచ్చిన నేపథ్యంలో ఇందూరు ఎయిర్పోర్టుపై జిల్లా వాసుల్లో మళ్లీ ఆశలు కలుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పాటు గురించి ఆలోచన జరిగింది. 2013లో ఉడాన్ కింద కేంద్ర విమానాశ్రయ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. మొదట జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు కోసం 2000 ఎకరాలు అవసరం అవుతాయని భావించారు. ఆ తర్వాత ఉడాన్ కిందే డొమెస్టిక్ ఎయిర్పోర్టు మాత్రమే నిర్మించేందుకు మొగ్గు చూపారు. దీంతో 1600 ఎకరాల భూమి అవసరం అవుతుందని భావించారు. ఇందులో కొలిప్యాక్, తొర్లికొండ, మనోహరాబాద్, అర్గుల్ ఈ 5 గ్రామాల శివార్లో ఎయిర్పోర్టు ప్రతిపాదిత స్థలం ఉంది. ఈ 1600 ఎకరాల్లో 1300 ఎకరాలు అసైన్డ్ భూములు ఉండగా 300 ఎకరాలు పట్టా భూములున్నాయి. అయితే ఏళ్లకేళ్లు కాలయాపన జరుగుతుండటంతో వస్తుందో లేదోనన్న అనుమానంతో క్రమంగా రైతుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. 44వ జాతీయ రహదారికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్టు ప్రతిపాదిత స్థలం ఉంది. నిజామాబాద్ చుట్టూ ఉన్న కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు సమీపంగా ఉంటుంది. దీంతో గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఎయిర్పోర్టు వస్తే ప్రయాణం సులువు అవుతుంది. అలాగే హైదరాబాద్కు కేవలం 170 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. సాంప్రదాయ వైద్యాభ్యాసకుడు హేమచంద్ మాంజీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. తనకు నక్సలైట్ల నుంచి బెదిరింపులు వస్తుండటంతో అవార్డును తిరిగి ఇచ్చేస్తానని చెప్పారు. మే 27న తనకు నక్సలైట్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా ఆయన తెలిపారు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత పద్మశ్రీ అవార్డును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు హేమచంద్. జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమికి ఈవీఎంలే కారణమని రాహుల్ గాంధీ చెబుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యూపీలోని కుషీనగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షా మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఖర్గే తన పదవిని కోల్పోతారని జోస్యం చెప్పారు. దేశ ప్రజలు మోదీని మరో 10 ఏళ్లు సీఎంగా చూడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. आज मैं कुछ सीधे सवाल करने आया हूं
चंदौली वालों बताओ, ये पाक ऑक्यूपाई कश्मीर हमारा है या नहीं है? जोर से बोलो, है या नहीं है? ये राहुल बाबा और कंपनी हमें डराती है कि पाक ऑक्यूपाई कश्मीर को न मांगिए, पाकिस्तान के पास एटम बम है, एटम बम। अरे राहुल बाबा, आप इस देश को नहीं जानते हो। ना चंदौली वाले डरते हैं, ना भाजपा वाले एटम बम से डरते हैं। भाइयों बहनों, मैं चंदौली की पवित्र भूमि पर कहकर जाता हूं कि पाक ऑक्यूपाई कश्मीर भारत का है, रहेगा और हम उसको लेकर रहेंगे। इसको कोई नहीं रोक सकता। भाइयों बहनों, नरेंद्र मोदी जी ये थे जिन्होंने धारा 370 को समाप्त कर दिया। ये राहुल बाबा उस वक्त भी संसद में मुझे डराते थे, कहते थे 370 मत हटाओ, कश्मीर में खून की नदियां बह जाएगी। अरे राहुल बाबा, ये तो भारतीय जनता पार्टी की सरकार है। खून की नदियां छोड़ो, किसी की कंकर चलाने की हिम्मत नहीं है। कंकर चलाने मोदी जी ने कश्मीर को हमेशा के लिए भारत के साथ जोड़ दिया। और भाइयों बहनों, मोदी जी ने देश को सुरक्षित करने का काम किया है। ये कांग्रेस की सरकार थी, अखिलेश बाबू का समर्थन था। आए दिन पाकिस्तान से आलिया मालिया जमालिया घुस जाते थे और बम धमाके कर चले जाते। कोई जवाब देने वाला नहीं। పూణేలో ఇటీవల ఓ యువకుడు పోర్షే కారుతో యాక్సిడెంట్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమవడం తెలిసిందే. దీంతో అక్కడి ప్రభుత్వం బార్లు పబ్బుల్లో మైనర్లకు ప్రవేశ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తుంది. ఈ క్రమంలో బార్లు పబ్బులు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. మున్ముందు వెబ్ కాస్టింగ్ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అటు వ్యాపారం లేక తాము రోడ్డున పడ్డామని వేలాది మంది పబ్బుల ఉద్యోగులు నిరసనలు చేస్తుండడం గమనార్హం. దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకపై ఐఎండీ ప్రకటన చేసింది. మరో 5 రోజుల్లో ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవనాల రాకకు పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది. కేరళను తాకిన అనంతరం దేశమంతటా విస్తరిస్తాయని తెలిపింది. అటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. తైవాన్కు తాము అండగా ఉన్నట్లు అమెరికా మరోసారి తేల్చి చెప్పింది. తమ చట్టసభ సభ్యుల బృందాన్ని తాజాగా తైపీకి 2 రోజుల పర్యటనకు పంపించింది. ఇటీవలి ఎన్నికల్లో తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లాయ్ చింగ్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కొత్త అధ్యక్షుడితో ఆ బృందం చర్చలు జరపనుంది. ఈ చర్యతో తైవాన్ రక్షణలో తమ నిబద్ధతను అమెరికా మరోసారి స్పష్టం చేసిందని పరిశీలకులు పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సీనియర్ జర్నలిస్టు ప్రభుకు వైద్య సాయం అందించేందుకు సహకరించారు. స్వయంగా మెగాస్టార్ వైద్యులతో మాట్లాడి చికిత్సకు ఏర్పాట్లు చేయించినట్లు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. కష్ట సమయంలో చిరంజీవి చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పింది. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకుల ద్వారా మెగాస్టార్ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.